తడిబట్టలతో ప్రమాణం చేయి బండి సంజయ్ బాధితులను బెదిరించలేదని కొండగట్టులో ముక్కు నేలకు రాయి నిజమైన హనుమాన్ భక్తుడివైతే కొడుకును పోలీసులకు అప్పగించు సోమవారం నుంచి ఆదివారం వరకు నీ కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతాడు పబ్బులు హుక్కా సెంటర్లు ఓయోలే నీ కొడుకు నివాసాలు పరాయిసుని తల్లిగా భావించి అంజనేయుడికి మీకు సంబంధం ఏంటి మైనర్ అమ్మాయిపై అఘాయిత్యం చేసి తప్పించుకు తిరుగుతావా ధర్మం మాట్లాడే బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు నోరు విప్పరు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సో ఇక్కడ ఏదైతే బండి సంజయ్కి సంబంధించి ఆయన కొడుకు భగీరథకు సంబంధించిన వ్యాఖ్యల విషయం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న సందర్భంలో తడిబట్టలతో ప్రమాణం చేయడం కాదు మీరు ఒక మాజీ ఐపీఎస్ అధికారి సో ఒక బాధితురాలకు వచ్చి న్యాయం కేసు పెట్టినప్పుడు అక్కడ ఎక్కడ దాక్కున్నాడు వాళ్ళు ఎలా ట్రేస్ చేయాలి ఎలా తీసుకురావాలని చెప్పేసి పూర్తి విషయాలు మీకు తెలుసు మీరు గతంలో మాజీ ఐపీఎస్ గా ఉన్నప్పుడు మీ దగ్గరకు ఒక కేసు వచ్చినప్పుడు దాన్ని ఎలా విచారించాలి బాధితుడు అందుబాటులో లేనప్పుడు లొకేషన్ ఎలా ట్రేస్ చేయాలి ఎలా తీసుకురావాలో పూర్తి విషయాలు మీకు తెలుసు ప్రమాణాలు కాదు కావాల్సింది తెలంగాణ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కావాల్సింది కానీ ప్రమాణాలు ఏదో ముక్కు నెలకు రాసు కాదు కావాల్సింది ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత అమ్మాయికి న్యాయం చేయాలి దాని దిశగా మీరు ఒక మాజీ ఐపీఎస్ గా మీరు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆ కేసు ఎలా విచారణ చేపట్టాలి ఎలా తీసుకురావాలి ఆ పోక్సో కేసులో అది కాకుండా ఇంక ఎన్ని అదనపు సెక్షన్లు పెట్టారు వాళ్ళని ఎలా పట్టుకురావాలో దానికి సూచనలు చేయాలి మీరు ఇది తీసుకొచ్చి బండి సంజయ్ని నేను ముక్కు నెలకు రాపి దీనివల్ల ఎలాంటి న్యాయం జరగదు కేవలం ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం పైన మాట్లాడి ఆ బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నా తీసుకొచ్చే విధంగా మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి మీకున్నటువంటి పరిచయాలతోటి దాన్ని ఎలా డీల్ చేయాలి ఎలా తీసుకురావాలో తీసుకొచ్చి ఆ కేసు విచారణ జరిపించాల్సింది పోయి ఇలా తడిబట్టలతో ఇవన్నీ కాదు మనకు కావాల్సింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా ఆలోచించి మాట్లాడాలి.